Hello students, now we are going to explain about Wolff-Kishner reduction. So what is Wolff-Kishner reduction? Carbonyl compounds are reduced to alkane using hydrazine. యాక్చువల్గా మనకి వోల్ఫ్-కిష్నర్ అండ్ క్లెమెన్సన్ రిడక్షన్ ఈ రెండు కూడా కార్బనల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కేన్స్గా కన్వర్ట్ అవుతాయి. సో వోల్ఫ్-కిష్నర్ అంటే ఏంటంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజిన్ యూజ్ చేసుకొని కన్వర్ట్ చేస్తుంది. క్లెమెన్సన్ రిడక్షన్ ఏంటంటే ZnHg అండ్ HCl, దట్ ఈస్ జింక్ అమాల్గమ్ అండ్ HCl యూజ్ చేసుకొని కార్బనల్ కాంపౌండ్స్ని ఆల్కేన్స్గా కన్వర్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ క్లెమెన్స్ రిడక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసా. నౌ వోల్ఫ్-కిష్నర్ రిడక్షన్ ఏంటి? సో కార్బనల్ కాంపౌండ్స్ ఆర్ రెడ్యూస్డ్ టు ఆల్కేన్స్ యూజింగ్ హైడ్రజిన్ మీన్స్ NH2NH2, దట్ ఈస్ N2H4. దిస్ ఈజ్ హైడ్రజిన్. సో కార్బనల్ కాంపౌండ్స్ ఆల్కేన్ కానీ కీటోన్ కానీ ఆల్డిహైడ్ కానీ ఏదైనా తీసుకొని ఇక్కడ C11O కన్వర్ట్ టు CH2. సో ఇక్కడ మనం ఇథనాల్ తీసుకున్నాం. ఇథనాల్ రియాక్టింగ్ విత్ హైడ్రజిన్ N2H4 ప్రొడ్యూస్ ఈథేన్. సో మనం ఇక్కడ C11Oని CH2గా కన్వర్ట్ చేస్తున్నాం, కానీ ఇక్కడ CH3 అంటే ఆల్రెడీ ఒక కార్బన్ మీద ఒక హైడ్రోజన్ ఉంది కదా ఇక్కడ. సో ఆల్రెడీ ఉంటుంది సో ఇలా మెన్షన్ చేద్దాం. ఈ C11O కాస్త CH2గా కన్వర్ట్ అయిపోయి మనకి ఆల్కేన్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి. CH2 ఒక CH3నే కదా. సో అండ్ దెన్ వాటర్ అండ్ N2. అండ్ నెక్స్ట్ కీటోన్, సేమ్ కీటోన్ C11O కన్వర్టెడ్ టు CH2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హైడ్రోజన్ N2H4 అండ్ ఆల్సో ప్రొడ్యూస్ వాటర్ అండ్ N2. హియర్ మెకానిజం. సో కీటోన్స్ తీసుకున్నాం. సో ఏదైనా తీసుకోవచ్చు, కానీ మేము కీటోన్ తీసుకున్నాం. నేమ్ ఏంటి? 2-propanone. సో హైడ్రోజన్తో రియాక్ట్ అవుతే మనకి ఇక్కడ చూడండి వాటర్ రిలీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ నైట్రోజన్ అనేది ఇక్కడ లోన్ ప్లేస్ H2 ఒక ఆక్సిజన్ వాటర్కి వెళ్ళిపోయి ఇక్కడ నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తుంది. అంటే ఇక్కడ క్లీవ్ అయిపోయి ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్ వెళ్ళిపోయి ఇక్కడ నైట్రోజన్తో బాండ్ ఫామ్ చేస్తే NH2 ఫామ్. అండ్ దెన్ అగైన్ అడిషన్ ఆఫ్ OH-, అంటే వాటర్ యాడ్ చేసినప్పుడు OH-, H+OH అంటే బేస్ యాడ్ చేస్తున్నాం. ఇక్కడ బేస్ ఏంటి? OH-, ప్రోటాన్ తీసుకుంటుంది NH2 నుంచి. సో అప్పుడు ఇక్కడ ఓన్లీ H రెండే ఉన్నాయి. ప్రోటాన్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఉన్న బాండ్ ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్ మీదకి మూవ్ అవుతాయి. మూవ్ అయినప్పుడు ఇక్కడ నైట్రోజన్ మీద ఏముంటుంది? నెగిటివ్ ఛార్జ్. సో నెగిటివ్ ఛార్జ్ ఫార్మ్స్ a bond between nitrogen. What is bond? Pi bond. So negative charge forms a pi bond between nitrogen and then pi bond between nitrogen and carbon bond electron moves to carbon atom. సో అప్పుడు మన కార్బన్ ఆటమ్ మీద ఏం ఫామ్ అవుతుంది? నెగిటివ్ ఛార్జ్. సో కార్బన్ గెట్స్ నెగిటివ్ ఛార్జ్ అండ్ నెగిటివ్ ఛార్జ్ టేక్స్ ప్రోటాన్ ఫ్రమ్ వాటర్. సో ఈ రకంగా మనకి కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది. సో వాటర్ యాడ్ చేసాం కదా, సో ప్రోటాన్ తీసుకుంటుంది. అంటే వాటర్ ఇక్కడ OH-, ఇక్కడ H+. సో ఇప్పుడు ఫైనల్గా ఏమవుతుంది? ఇక్కడ OH ఒక H+ తీసుకున్నాం కదా వాటర్ నుంచి, ఇక్కడ OH- ఉంది. సో ఈ OH- అనేది ప్రోటాన్ తీసేసుకుంటుంది నైట్రోజన్ నుంచి. ప్రోటాన్ తీసుకోవడం వల్ల ఇక్కడ బాండ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా, బాండ్ ఎలక్ట్రాన్స్ మూవ్స్ టు, సో బాండ్ ఎలక్ట్రాన్స్ ఫార్మ్స్ అ బాండ్ బిట్వీన్ నైట్రోజన్ and nitrogen carbon bond electron moves to carbon atom. So it carbon gets negative charge and ఫైనల్గా ఇంకేంటి? సో N2 వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఇలా వెళ్ళిపోయింది. బాండ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడ ఫామ్ అయిందంటే నైట్రోజన్ ఫ్రీ అయింది కదా. సో N2 రిలీజ్ అయింది. OH- ఈ ప్రోటాన్ తీసుకోవడం వల్ల వాటర్ రిలీజ్ అయింది అండ్ నెగిటివ్ ఛార్జ్. సో వాటర్ తీసుకుంటే అగైన్ అడిషన్ ఆఫ్ వాటర్. సో మళ్ళీ వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసినప్పుడు OH- H+ ఉంటుంది. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జ్ అనేది H+ తీసుకొని CH2గా కన్వర్ట్ అవుతుంది. సో క్లియర్గా మనం మెకానిజం గమనిస్తే ఈజీగా ఉంటుంది. సో దిస్ ఈజ్ వోల్ఫ్-కిష్నర్ రిడక్షన్. వాట్ ఈజ్ వోల్ఫ్-కిష్నర్ రిడక్షన్? కార్బన్ కాంపౌండ్స్ ఆర్ కన్వర్టెడ్ టు ఆల్కేన్స్ in the presence of hydrogen, that is N2H4.
So what is byproducts? N2 and water.